మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామందికి ఒక తపన ఉంటుంది. ఆ తపన ఏమిటంటే, నేను నా మాట 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి, నా మాట అందరూ వినాలి అనే ఒక తపన ఉంటుంది మిత్రులారా. అయితే మీ యొక్క తపన నిజం కావాలి అంటే చాణక్యుడు చెప్పిన ఈ 14 సూత్రాలు ఫాలో అవ్వండి మిత్రులారా. ఖచ్చితంగా మీ మాట మీద మీకు విజయం దక్కుతుంది. మీ మాట అందరూ వింటారు, మిమ్మల్ని అందరూ ఫాలో అవుతారు. మీ ప్రపంచంలో మంచి వాల్యూ దక్కుతుంది. ప్రపంచం అంతా కూడా మీ చెంతకే వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అందుకోసమని చాణక్యుడు చెప్పిన ఈ 14 చాణక్య సూత్రాలు ఫాలో అవ్వండి మిత్రులారా. ఈరోజు మనం ఒక అద్భుతమైన సంచలన విషయాన్ని ఈ వీడియోలో చర్చించబోతున్నాం మిత్రులారా. ప్రపంచం ఖచ్చితంగా మిమ్మల్ని చూసి గర్విస్తుంది మిత్రులారా. అలా మీరు ఎదగాలనుకున్నప్పుడు, మీరు అనుకున్నది సాధించాలన్నా కూడా ఖచ్చితమైన తపన మీలో ఉండాలి మిత్రులారా. మీరు అందరూ వెళ్ళే దారిలో వెళ్తే మీ మాట ఎవరు వింటారు మిత్రులారా? అందరూ వెళ్ళే దారిలో మీరు వెళ్ళండి అని చాణక్యుడు చెప్తున్నారు మిత్రులారా. కొన్నిసార్లు మీరు చేసే పనులు అన్నీ కూడా ఉల్టా అనిపించవచ్చు, కానీ ఆ పనులే మిమ్మల్ని విజేతగా నిలబెడతాయనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అందుకోసమని చాణక్యుడు చెప్పిన సాధారణ మనుషులు చేయలేకపోయేటివి అన్నీ కూడా మీరు చేయండి. ఇప్పుడు మాత్రమే మీరు గుర్తించబడతారు. మీ జీవిత దృక్పథాన్ని మార్చేయబోతాయి అనే సత్యాన్ని తెలుసుకోండి అంటాడు మిత్రులారా. అయితే చాణక్యుడు చెప్పిన ఆ 14 సూత్రాలు ఏంటి అంటే మిత్రులారా, ఫస్ట్ సూత్రం ఏంటంటే, మీ నిశ్శబ్దాన్ని ఆయుధంగా మార్చుకోండి అంటాడు మిత్రులారా. మీ యొక్క నిశ్శబ్దాన్ని ఆయుధంగా మార్చుకోండి అని చాణక్యుడు చెప్తున్నాడు మిత్రులారా. ప్రపంచం మొత్తం మాట్లాడుతుంటే మీరు వినడం నేర్చుకోండి. మీరు తక్కువ మాట్లాడి ఎక్కువ గమనించే వాడికి అవతల వ్యక్తి బలహీనతలు త్వరగా అర్థమవుతాయి అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు నిశ్శబ్దంగా ఉండడం అలవర్చుకోండి మిత్రులారా. అలాగే చాణక్యుడు చెప్పిన రెండో పాయింట్ ఏంటంటే, మీలో కనుక మంచితనం ఉంటే దాన్ని వదిలేయండి అని చెప్తున్నాడండి. మీలో అతి మంచితనాన్ని వదిలేయండి అని చాణక్యుడు అంటాడు మిత్రులారా. అడవిలో తిన్నగా ఉన్న చెట్టునే ముందు నరుకుతారంట మిత్రులారా. అడవిలో తిన్నగా అంటే స్ట్రేట్గా ఉన్న చెట్టునే ముందు నరుకుతారంట. కాబట్టి అవసరమైనప్పుడు మీరు కఠినంగా ఉండడం కూడా నేర్చుకోమని చాణక్యుడు చెప్తున్నాడు మిత్రులారా. అలాగే చాణక్యుడు చెప్పిన మూడో పాయింట్ ఏంటంటే, మీ యొక్క రహస్యాలను మీరు దాచుకోండి. మీ యొక్క సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ చెప్పకండి, అవి దాచుకోండి అని చెప్తున్నాడు మిత్రులారా. మీరు ఎలా విజయం సాధించబోతున్నారు, మీ తదుపరి అడుగు ఏమిటో మీ నీడ కూడా తెలియకూడదు అంటున్నాడు చాణక్యుడు మిత్రులారా. మీ యొక్క ప్లాన్ సక్సెస్ అయ్యాక ప్రపంచానికి రిజల్ట్ మాత్రమే చూపించండి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేసి చూపించండి. ప్రపంచం అప్పుడే మిమ్మల్ని గుర్తిస్తుంది అని తెలుసుకోండి అని చెప్తున్నాడు చాణక్యుడు మిత్రులారా. అలాగే చాణక్యుడు చెప్పిన 4వ పాయింట్ ఏంటంటే, మీరు ఏది సాధించాలన్నా కూడా మీలో భయం కనుక ఉంటే దాన్ని ఎదుర్కోండి అంటున్నాడు. అటాక్ ద ఫియర్ అంటున్నాడు మిత్రులారా. భయం మిమ్మల్ని చూసి భయపడాలి, కానీ భయానికి మీరు భయపడకూడదు అని చెప్తున్నాడు మిత్రులారా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మిమ్మల్ని గుర్తించాలి, మీ మాట విలువని ఇవ్వాలి అంటే మీరు ఎప్పుడు కూడా భయాన్ని చూసి భయపడకండి. ఆ భయమే మిమ్మల్ని చూసి భయపడాలి. అలా మీరు ఎదగండి అని చాణక్యుడు చెప్తున్నాడు మిత్రులారా. భయం అనేది మీ దగ్గరకు రాకముందే దానిపై దాడి చేసి అంతం చేయండి అని చెప్తున్నాడు మిత్రులారా. అలాగే చాణక్యుడు చెప్పిన 5వ పాయింట్ ఏంటంటే, మీరు గతాన్ని గురించి చింతించకండి. అంటే జరిగిపోయిన తప్పుల గురించి ఏడవడం అనేది మూర్ఖత్వాన్ని చాణక్యుడు చెప్తున్నాడు మిత్రులారా. మీరు ఎప్పుడు కూడా 10 మంది మీ మాట వినాలి అంటే, మీ వెనకాల 10 మంది నడవాలి అంటే, మిమ్మల్ని చూసి మీకు గౌరవించబడాలి, మీరు గౌరవించాలి. మిమ్మల్ని 10 మంది గౌరవించాలంటే మీ గతంలో జరిగిన తప్పుల గురించి ఏడవడం మానేయండి, అది మూర్ఖత్వం అంటున్నాడు చాణక్యుడు మిత్రులారా. మీరు వర్తమానంలో జీవించడం అనేది అవసరం అనేది చెప్తున్నాడు. వర్తమానంలో జీవించండి, భవిష్యత్తును నిర్మించండి, అవే అసలైన తెలివితేటలని చాణక్యుడు చెప్తున్నారు మిత్రులారా. అలాగే చాణక్యుడు చెప్పిన 6వ పాయింట్ ఏంటంటే, శత్రువు నుంచి కూడా మీరు నేర్చుకోండి అని చెప్తున్నాడు మిత్రులారా. శత్రువు నుంచి కూడా మీరు నేర్చుకోండి అని చెప్తున్నాడు. మీ యొక్క శత్రువుపై మీరు ఎప్పుడు కూడా ద్వేషం పెంచుకోవడం చేయొద్దు. ఎందుకంటే శత్రువుపై ద్వేషం పెంచుకోవడం కంటే వాడు పాటిస్తున్న మంచి ఎత్తుగడలను గమనించి వాటిని మీ విజయానికి వాడుకోండి అని చాణక్యుడు చెప్తున్నాడు మిత్రులారా. అలాగే చాణక్యుడు చెప్పిన మీరు 10 మంది మీకు విలువనివ్వాలంటే చాణక్యుడు చెప్పిన 7వ పాయింట్ ఏంటంటే, మీరు సమయానికి విలువను ఇవ్వండి. డబ్బు పోతే వస్తుంది, కానీ మిత్రులారా సమయం పోతే రాదు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీ జీవితంలో ఒక సెకండ్ కూడా వృధా చేయకండి. మీరు వృధా చేయని వాడికంటే సమయాన్ని వృధా చేసే వాడి కాళ్ళ దగ్గర మీరు వెళ్ళకండి మిత్రులారా. మీరు ఎప్పుడైతే సమయాన్ని వృధా చేయరో అప్పుడే మీకు విజయం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ నడిచి వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. చాణక్యుడు చెప్పిన 8వ పాయింట్ ఏంటంటే మిత్రులారా, మీ బలహీనతలను ఎప్పుడు కూడా ఎవరికి చెప్పకండి.
మీ బలహీనత ఎదుటి వ్యక్తికి తెలిస్తే ఈ ప్రపంచం మిమ్మల్ని ఆడిస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకోసాన్ని ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ఉండండి అని చాణక్యుడు చెప్తున్నాడు మిత్రులారా. చాణక్యుడు చెప్పిన 9వ పాయింట్ ఏంటంటే, అర్హత లేని వారికి సహాయం చేయకండి. మీరు ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే అర్హత లేని వారికి సహాయం చేయకండి అని చెప్తున్నాడు చాణక్యుడు మిత్రులారా. ఎందుకంటే పాముకు పాలు పోస్తే అది విషాన్నే ఇస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. మీరు పాముకు పాలు పోస్తే అది విషాన్నే ఇస్తుంది. అలాగే కృతజ్ఞత లేని వారికి మీరు సహాయం చేస్తే మీ సమయాన్ని శక్తిని వృధా చేసుకున్న వాళ్ళు అవుతారు. అలా చేసుకోకండి అని చెప్తున్నాడు చాణక్యుడు మిత్రులారా. అలాగే చాణక్యుడు చెప్పిన 10వ పాయింట్ ఏంటంటే, మీ యొక్క ఓటమిని మీరు అంగీకరించండి. నెవర్ గివ్ అప్ అంటాడు. అంటే మిత్రులారా, మీ యొక్క ఓటమిని మీరు అంగీకరించకండి అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా నెవర్ గివ్ అప్ ఇవ్వకండి అని చెప్తున్నాడు మిత్రులారా. ప్రతి ఓటమి కూడా ఒక పాఠం మాత్రమే అని తెలుసుకోండి. పడిపోయిన ప్రతిసారి మీరు రెట్టింపు వేగంతో పైకి లేవండి. అప్పుడు మాత్రమే మీరు విజయం సాధిస్తారు. 10 మంది మిమ్మల్ని గౌరవిస్తారు అని చెప్తున్నాడు మిత్రులారా చాణక్యుడు. అలాగే చాణక్యుడు చెప్పిన 11వ పాయింట్ ఏంటంటే, విజ్ఞానాన్ని సముపార్జించండి అంటాడు. అంటే జ్ఞానం అనేది దొంగిలించలేని ఆస్తి. దానిని మీరు సంపాదించండి. ఆ జ్ఞానాన్ని సంపాదించాలంటే మీరు పుస్తకాలు చదవండి, మంచి మోటివేషనల్ వీడియోస్ చూడండి, 10 మంది మీరు మెంటర్స్ని వెతుక్కోండి. ఎప్పుడు కూడా నిరంతరం నేర్చుకుంటూనే ఉండండి. మీరు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ఎప్పటికీ వదలకండి అని చెప్తున్నాడు చాణక్యుడు మిత్రులారా. మీరు విజయాన్ని సమర్పించండి అని చెప్తున్నాడు చాణక్యుడు మిత్రులారా. అలాగే చాణక్యుడు చెప్పిన 12వ పాయింట్ ఏంటంటే, మీరు విజయ దుందుబి మోగించాలి, 10 మందికి మీరు ఆదర్శంగా ఉండాలంటే మీరు ఎప్పుడు కూడా అప్పు లేకుండా జీవించడానికి ప్రయత్నం చేయండి. అప్పు లేకుండా జీవించండి అని చెప్తున్నాడు చాణక్యుడు మిత్రులారా. అప్పు ఉన్నవాడు ఎప్పటికీ బానిసలాగానే ఉంటాడు మిత్రులారా. ఎదుటి వ్యక్తిని మాట వినాలి, వాళ్ళకు బానిసలాగానే ఉంటాడు. అందుకోసం మిత్రులారా, మీరు ఆర్థిక క్రమశిక్షణను పాటించండి. అలాగే మిత్రులారా, చాణక్యుడు చెప్పిన 13వ పాయింట్ ఏంటంటే, మీ యొక్క భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి అని చెప్తున్నాడు. మీ యొక్క భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీరు కోపంలో తీసుకునే నిర్ణయం ఎప్పుడు కూడా తప్పే అవుతుందని సత్యాన్ని తెలుసుకోండి. అందుకోసాన్ని మీకు ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడం ప్రాక్టీస్ చేయండి. ప్రశాంతంగా ఉన్నప్పుడే నిర్ణయాలు తీసుకోండి. అలాగే చాణక్యుడు చెప్పిన 14వ పాయింట్ ఏంటంటే మిత్రులారా, మీ పనిని ప్రేమించండి. మీరు చేసే పనిపై మీకు గౌరవం ఉంటే ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకే మీ పనిని దైవంగా భావించాలని చెప్తున్నాడు మిత్రులారా. మిత్రులారా, చాణక్యుడు చెప్పిన ఈ 14 సూత్రాలు వినడానికి చాలా సాధారణంగా మీకు అనిపించవచ్చు, కానీ మీరు వీటిని పాటించడం చాలా చాలా అద్భుతం మిత్రులారా. మీరు వీటిని చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ పాటించడం చాలా కష్టమైన సత్యాన్ని తెలుసుకోండి. ఎవరైతే మీరు ఈ క్రమశిక్షణను అలవర్చుకుంటారో మీరు చరిత్రను తిరిగి రాస్తారు, చరిత్ర సృష్టిస్తారు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ప్రపంచం బలవంతులకే దాసోహం అంటుంది. ప్రపంచం ఎప్పుడు కూడా బలవంతులకే దాసోహం అంటుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. ఆ బలం శారీరకమైనది మాత్రమే కాదు మిత్రులారా. ఆ బలం అనేది శారీరకమైనది మాత్రమే కాదు, మానసికమైన బలం కూడా తెలుసుకోండి మిత్రులారా. చాణక్య నీతిని మీ యొక్క జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. ఇప్పుడే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. రేపటి కోసం వేచి చూడకండి. మీరు ఈ రోజు నుంచెల్లే మీరు చేసే మార్పు, మీ జీవితంలో మీరు చేసుకునే మార్పు అనేది రేపటి మీ విజయం అని తెలుసుకోండి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, సింహం అడవికి రాజు కావడానికి ఎవరు పట్టాభిషేకం చేయరు. సింహం అడవికి రాజు కావడానికి ఎవరు కూడా పట్టాభిషేకం చేయరు. తన సొంత బలంతోనే అది రాజు అవుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మీ యొక్క నైపుణ్యతను పెంచుకొని మీరు చాణక్యుడు చెప్పిన ఈ 14 సూత్రాలు ఫాలో అయ్యి మీరు కూడా ఎదిగి మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. మీరు కూడా మీ సొంత బలంతో ప్రపంచాన్ని సాధించండి. అలా సాధించేలా ఎదగండి మిత్రులారా. సింహం అడవికి రాజు కావడానికి ఎవరైతే పట్టాభిషేకం చేయరో మీరు కూడా ప్రపంచంలో మీ యొక్క మాట 10 మంది వినాలి, ఈ ప్రపంచం మీతో ఉండాలి అనుకున్నప్పుడు మీరు కూడా ఆ సింహం ఆటిట్యూడ్ని ఏర్పరచుకొని మీరు కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.